హాయ్ అండి. ప్రోమో చూసే ఉంటారు. ఎలా ఉంది ప్రోమో? ఇంతకీ ప్రియా ఎలిమినేట్ అయిన వార్త కూడా బాగా సంచలనం రేపుతుంది. ప్రోమోలో నాగ్ సారు గట్టిగానే హరీష్ని కొంత గట్టిగానే హ్యాండిల్ చేశారా? నాగ్ సారు హోస్టింగ్ ఎలా ఉంది? ఈసారి నాగ్ సార్ ఎరగదీస్తున్నారా? కంటెస్టెంట్స్ కన్నా, ఓనర్స్ కన్నా, టెనెంట్స్ కన్నా, కామనర్స్ కన్నా నాగ్ సార్ మాత్రం ఆన్ ద డ్యూటీ ఎక్కేశారా? విశ్వరూపం చూపిస్తున్నారా? సెటిల్డ్గా సైలెంట్గా కట్టకట్టగా పంచులు గులుతున్నారా? చాలా బ్యాలెన్స్డ్ గానే ఉతికారేస్తున్నారా? నలుగు పెడతాం బాగా అలవాటైంది నాగసారికి. ఇందుకు ఏమనిపించింది? సో ప్రోమో గురించి మాట్లాడుకుందాం, అలానే ప్రియా గురించి కూడా మాట్లాడుకుందాం. ప్రియా ఎలిమినేట్ అవుతున్న వార్తలు ఎంతవరకు నిజము, ప్రియా ఎలిమినేట్ గల రీజన్ ఏంటి, ఒకవేళ ప్రియా ఎలిమినేట్ కాకపోతే ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఇది మన టాపిక్. వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నించండి. ముందుగా అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఫస్ట్ మన శ్రీజ గురించి. శ్రీజ సంచాలకులుగా ఏం చేసింది, నేను కరెక్టే చేశాను అని. ఆ రోజు కరెక్ట్ చేసిందా లేదా అని పెడితే కన్ఫ్యూజ్ అయ్యింది. ఆ రోజు ముందేమో సంజనా గారి పేరు చెప్పడము, తర్వాత లేదు బదర్ సౌండ్ వచ్చింది కాబట్టి ప్రియా పేరు చెప్పడము, తర్వాత ప్రియా వద్దన్నా కూడా దాన్ని స్టిక్ అవ్వడము, ఆ ఇష్యూని చాలా సింపుల్గా డీల్ చేయాల్సిన విషయాన్ని చాలా రప్చర్ చేసుకోవడం, వాళ్ళు ఒక చిన్న ఇష్యూ క్రియేట్ అవ్వడానికి కారణం మాత్రము అక్కడ శ్రీజాని. రైట్ ఆర్ రాంగ్ ఫస్ట్ చెప్పిన దానికి తను కనుక ఉన్నట్టయితే బాగుండేదేమో, తర్వాత మళ్ళీ మార్చుకొని ఎమోషనల్ అయ్యి అలా టర్న్ చేయడం అన్నది కరెక్ట్ కాదు అనిపించింది. కానీ శ్రీజ తన వాయిస్లో నేను కరెక్టే చేస్తానని తన స్టిక్ అయి ఉన్నది. శ్రీజ కొద్దిగా అక్కడే కొంత తడబడుతూ ఉంది. అన్ని మనం తప్పులు, అన్ని మనం రైట్లు చేయం, అది మన మనిషి సహజం. మనిషి అనేవాడు తప్పులు చేస్తూ ఉంటాడు, ఆ తప్పును ఒప్పుకునే గుణం ఉండాలి. సో నేను చేసిందే రైటు అన్న ఆ యాటిట్యూడ్ అన్నది కొంత ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలియాలి. తప్పు నేను రైట్ చేశాను అని చెప్పేసి సెల్ఫ్ రెస్పెక్ట్గా మనకి మనం చెప్పుకోవడంలో ఎంత మన సెల్ఫ్ ఉందో, మనకి అందులో ఎంత గొప్పతనం ఉందో, అలానే ఎక్కడైతే తప్పు జరిగేలో మనం తప్పు చేస్తామని ఒప్పుకోవడంలో కూడా అంతకన్నా ధైర్యం ఉంటుంది. సో నేను రైట్ చేశానని చెప్పేదాంట్లో ధైర్యం ఉండదు. సో నేను చేసింది తప్పు చేస్తాను, నేను కన్ఫ్యూజ్ అయ్యాను అని ఒక క్షణం తగ్గడంలో కూడా చాలా గొప్ప ధైర్యం కావాలి. అది మన యాటిట్యూడ్ని చాలా పదింతలు చేస్తుంది. ఆ విషయంలో ఎక్కడో తడబడుతున్నట్టు కనపడుతుంది. ఇక తర్వాత హరీష్ లక్కోర్ అనే మాటని చాలా గట్టిగానే సీరియస్గానే తీసుకుంటున్నాను నాకు సార్. సో ఆ రోజు అబ్బాయి నిజంగా చెప్పాలంటే మనిషిని అనలేదు. ఆ రోజు ఎప్పుడైతే క్వశ్చన్ రైట్ చేస్తాడో పవన్ రైట్ చేసేసరికి తను ఫ్రస్ట్రేట్ అయ్యాడు నిజంగా. ఆ రోజు ప్రియా దగ్గర కావచ్చు, లేకపోతే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ దగ్గర కావచ్చు, కొంత సెటిల్గానే ఉన్నాడు. ఆ మాట రిసీవ్ చేసుకున్నాడు, వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ని. సో చాలా డీసెంట్గానే బిహేవ్ చేశాడు. ఆ కొంత ప్రియా దగ్గర సీజా దగ్గర కొంత ఫ్రస్ట్రేట్ అయినా కొంత దాన్ని తను కంట్రోల్ చేసుకోగలిగాడు. కానీ ఎప్పుడైతే డెమన్ పవన్ ఒక రకమైన కంప్లైంట్ లాగాను మీరు చేస్తున్న తప్పు అని ఒక వాయిస్ రేజ్ చేయంగానే ఇతనేంటి నన్ను అంటున్నాడు అన్న ఒక సెల్ఫ్కి ఈగోకి ఫీల్ అయ్యి ఇక వెంటనే తను చేస్తున్న పనుల్ని వెటకారంగా కావచ్చు, నీకన్నా నువ్వు నాకు చెప్పగలుగుతున్నావా, నువ్వు చేసే పనులు నాకు తెలియదా, ఆ చేసే పనుల్ని లక్కోరు పనులు అన్నాను అనే ఒక విషయాన్ని టక్కని టంగ్ స్లిప్ అయ్యాడు. సో ఫ్రస్ట్రేషన్లో తను చాలా సెటిల్. నిజం చెప్పాలంటే తను చాలా డౌన్ టు హెర్త్ అబ్బాయి కూడా. సో హరీష్ అనే అతను చాలా సెన్సిటివ్ హార్ట్, డౌన్ టు హెర్త్, చాలా సాఫ్ట్ నేచర్ కూడా. కానీ ఎప్పుడైతే ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడో జనరల్గా కొన్ని రిసీవ్ చేసుకోలేడు. తను అన్నప్పుడు అవతల వాళ్ళు ఎలా రిసీవ్ తనకి ఎలా నొప్పి కలిగిద్దో అవతల వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకోవాలని కోరుకుంటాడు. నేను చెప్పిందే రైటు. సో కన్ఫర్మ్గా అంటే ఒకళ్ళని క్యారెక్టర్ని అసలు నీ అంత తోడు వేస్ట్, నువ్వు ఇది కాదు, నువ్వు ఫేక్, నువ్వు ముద్ర వేస్తావు, సో నీ మొత్తం నీ బంగారం అంతా నీ బట్ట బయలు చేస్తాను, నీ విశ్వరూపం అంతా అని చెప్పి ఒక మాటలు ఎలా వస్తాయో, అసలు చాలా ఒక స్టాంప్ వేసి చెప్పే విధంగా మాటలు ఎలా ఉంటాయో, అట్లానే తన దగ్గరికి ఎవరైనా ఉంటుంటే మాత్రం నన్ను తట్టుకోలేకపోతున్నాడు, డీలా పడిపోతున్నాడు, నన్ను ఏదో నెగిటివ్గా డీల్ అయిపోతున్నాడు. అలానే తను కోపం వచ్చినప్పుడు తన మాటలు కూడా కొంత ఫోర్స్ అవుతున్నాయి, అవి కొంత ఇబ్బంది పెడుతున్నాయి. అవి అక్కడ ఏమవుతుందంటే తన రియల్ హార్ట్, రియల్ యాటిట్యూడ్ని పక్కన పెట్టేసి ఆ మాటల ద్వారా వచ్చే యాటిట్యూడ్ జనాలు చూస్తున్నారు. ఎందుకక్కడ నేను అన్ని చేసే పనులు అన్నాను, మరి లక్కోరు పనులు చేస్తున్న వారిని అంటున్నామంటే ఇండైరెక్ట్గా ఆ మనిషిని అన్నట్టే కదా. లక్కోరు పనులే అంటే ఆ మనిషిని నువ్వు ఆ పనులు చేస్తున్నావు, ఇలాంటి లక్కోరు పనులు చేస్తున్నావు అంటే ఇండైరెక్ట్గా ఆ మనిషితో అన్నట్టేగా. మనిషిని అనలేదు, ఆ పనులనే అన్నారు. ఇది సహజం కదా అని చెప్పేసి అక్కడ చాలా మంది కూడా అంటారు అది ఆ పదం వాడకూడదు అని. కానీ దానికి స్టిక్ అయి ఉన్నాడు. అతను కూడా తప్పు చేస్తున్నాడు, తప్పు జరిగింది. సో బై రైట్ ఆర్ రాంగ్ సార్ అనవసరంగా వచ్చింది సార్. అది ఆ ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నట్టయితే బాగుండేదేమో అనిపించింది నాకు. అంటే ఏంటంటే ఇలాగా ఒక్కసారి నా మీద అనేసరికి, సో నన్ను ఒక క్యారెక్టర్ అసాసియేషన్ చేస్తున్నసరికి నాకు కూడా వాళ్ళు చేసే పనులు
పనులు ఇలా ఉన్నాయని చెప్పే క్రమంలో వర్డ్ వాడానే తప్ప నేను ఇదివల్ల ఏదో అని గుర్తుగా నేను హంబుల్ గాని చేసినట్టు బాగుండేది. కానీ స్టిల్ హీఈస్ ఆన్ స్టిక్ ఆన్ వర్డ్. ఆయన ఏం చేస్తున్నాడంటే నేను చేస్తుంది రైట్, నేను ఆ ఉద్దేశం లేదు అని చాలా స్టిక్ అయి ఉన్నాడు. శ్రీజ కావచ్చు, లేకపోతే హరీష్ కావచ్చు, ప్రియా కావచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళు అనుకున్న వాటి మీద స్టిక్ అయి ఉంటున్నారు. అలా మేము నాకు సార్ అయినా ఎవరైనా సరే మేము చేసింది కరెక్ట్, మా స్టాండ్ మీద మేము ఉంచున్నాము, ఇది మా సెల్ఫ్ రెస్పెక్ట్ అని గర్వంగా చెప్పుకోవడానికి ఒక గొప్పగా ఒక యాటిట్యూడ్ అనిపిస్తుంది వాళ్ళకి. కానీ కొన్ని సందర్భాలు అది ఏమవుతుందంటే ఒక ప్రౌడ్ కనపడుతూ ఉంటుంది, అదొక గర్వాన్నిస్తుంది. అసలు ఏంటి వీళ్ళు ఎలా ఉన్నారని ఒక ఫీలింగ్ వస్తుంది. కాబట్టి వాళ్ళలో ఒక రియాలిటీని కప్పిపుచ్చుతుంది. అది కొన్ని చోట్ల దాన్ని ఎలా సెటిల్ చేయాలో తెలియాలి. అది ఇక్కడ కూడా తను మళ్ళీ అదే రిపీట్ చేశాడు అతను. నేను ఆ ఉద్దేశంతో నిజమే, నువ్వు ఏ ఉద్దేశంతో అన్నా లేదు, కానీ వర్డ్ ఆ పనులకు సంబంధించిన ఆ వ్యక్తికి సంబంధించిందే కదా. అలానే అక్కడ ఆడపిల్ల అక్కడ ప్రెజెన్స్ లో లేదు. ఒక నెగిటివ్ స్టేట్మెంట్ పాస్ చేసేటప్పుడు నిజంగా అమ్మాయి చేస్తుందా లేదా పక్కన పడేయాలి. ఆడియన్స్ వస్తున్నారు, మనమంతా మనం ఆ మాట అనకూడదు కదా. సో నువ్వు అంటే నువ్వు ఊరుకోవు, మరి మీరు అనాలంటావు. మరి నువ్వు అంటున్న పదవి ఏంటి? నాకు సరే బాగా చెప్తారు. ఆ రోజు ఇదే పాయింట్ చెప్పాను నేను. నువ్వు ఒక పాయింట్ చాలా దగ్గరగా చాలా ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తున్నావు. నేను ఎప్పుడు మిమ్మల్ని మీరు అంటాను, నువ్వు అనలేవు. ఎంత కోపం వచ్చినా నేను పదాన్ని వాళ్ళు వాడను, మీరు ఇలా వాడతారు అని చెప్పి నువ్వు అవతల వాళ్ళు నెగిటివ్ కంట్రోల్ చేస్తున్నావు. నువ్వు మీరు అంటూ హద్దు దాటి మాట్లాడుతున్నావు, నువ్వు మీరు అంటూ నోరు జారుతున్నావు. అలాంటప్పుడు మీరు అనే పదానికి విలువే ఉంది అక్కడ. మీరు అనే గౌరవం కన్నా కూడా అంతకన్నా ఎక్కువ హట్టు చేసే పదాలు బయటకు వస్తున్నాయి కదా. అప్పుడు ఆ పదాల వల్ల నీకు ఎంతో ఇష్టమైన, నీకు బాగా నచ్చిన, నీలో ఉన్న గుడ్ క్వాలిటీ అయినా మీరు అనే సంబోధించేది కూడా కనపడకుండా పోతుంది కదా. మరి అది కరెక్టే కదా, అది ఆలోచించాలి కదా. అలానే అందరూ నిన్ను ప్రతిదానికి లత్కూర్ హరీష్ లత్కూర్ పని చేస్తున్న హరీష్ అంటే ఎలా ఉంటుంది అని కొద్దిగా డైరెక్ట్ గానే టార్గెట్ చేసిన కనపడుతుంది. మేబీ కొంత హరీష్కి కొంత తెలియాలి. హరీష్కి కొన్ని విషయాలు తెలిస్తేనే హరీష్ కూడా కొంత కంట్రోల్లో ఉంటాడు, హరీష్కి మంచి జరుగుతుంది. ఇక సీక్రెట్ రూమ్ నుంచి బయటకు సంజన గారు వస్తే ఎలాంటి కండిషన్స్ పెట్టబోతున్నారు, ఇక్కడ నుంచి ఏదో సాక్రిఫైస్ చేస్తే తప్ప అమ్మాయి ఆమె లోపలికి రానివ్వరు. కన్ఫర్మ్గా ఆమె కోసం ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేయాలి. ఆ సాక్రిఫైసింగ్ అనేది ఎలా ఉండబోతుంది అన్నది కూడా మనకి వార్తలు అందుతున్నాయి. ఎవరో హెయిర్ కట్ చేసుకోవాలని ఇలా కొన్ని పెడతారని చెప్పేసి. ఇక ఎలిమినేషన్ పరంగా వచ్చేసరికి ప్రియా ఎలిమినేటెడ్ అని చెప్పేసి వార్తలు బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. మరి ప్రియా ఎలిమినేట్ అయ్యిందా లేదా? ప్రియా అయితే రీజన్స్ ఏంటి? ప్రియా అవ్వకపోతే కళ్యాణ్ కానీ రామ్ కానీ వీళ్ళలో ఎవరో ఒక ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళని దాటి ప్రియా ఎలిమినేట్ అవుతుందా అంటే అంత నెగిటివిటీ ఫామ్ అయిందా? నెగిటివిటీ కొద్దిగా ఫామ్ అయింది, నో డౌట్. అది కూడా సేమ్. వీళ్ళందరూ చేసిన తప్పేందంటే కంటెంట్ మాయలో పడిపోయారు. వాళ్ళ రియల్ క్యారెక్టర్ చూపించలేకపోయారు. ఆట ముందుకు వెళ్ళాలనే ఒక ఆత్రం. సో వాయిస్ రైట్ చూపించాలి. ఎన్నో 4 సీజన్లు చూసి అందులో నేర్చుకున్న ఒక అందులో ఉంటేనే మనం ముందుకు సర్వైవల్ అవుతాము అనే ఒక దాన్ని పెట్టుకొని వాళ్ళ రియల్ యాటిట్యూడ్ కోల్పోయారు. ఆటని ఆడుకునే క్రమంలో వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళలో చాలా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 24/7 అన్ని చూపించారు కదా ఎపిసోడ్లో. వాళ్ళు చాలా మంచి పనులు చేస్తుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు, చాలా క్యూట్ పనులు చేస్తుంటారు, అందరు చేస్తారు, అందరితో బాగుంటారు, వాళ్ళ మనస్తత్వం బాగుంటుంది, సెన్సిటివ్ హార్ట్ ఉంటుంది, వాళ్ళ అన్నీ ఉంటాయి. కానీ అవన్నీ చూపించరు మనకి. వాళ్ళు ఎక్కడైతే కొద్దిగా మాట తీరు కొంత వెటికారంగానో వ్యంగ్యంగానో ఉంటుందో, ఎక్కడో వాళ్ళు ప్రౌడ్ కనపడుతూ ఉంటుందో, ఎక్కడైతే ఒక ఇష్యూలో వాళ్ళ వాయిస్ ఎక్కువ వినపడుతుందో అదే క్యాప్చర్ చేస్తారో అదే మనకి ఎపిసోడ్లో చూపిస్తున్నారు. సో బిగ్ బాస్ లో కెమెరాని అటెన్షన్ చేయటం, కెమెరాని మనం తిప్పుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఆ తిప్పుకునే క్రమంలో మనం ఉన్న క్యారెక్టర్ని, మనకున్న రియల్ క్యారెక్టర్ని, రియల్ యాటిట్యూడ్ని, మనలో ఉన్న సెన్సిటివ్ పార్ట్ని, అసలు ఏంటి ప్రియా అనే ఒక క్యారెక్టర్ని మాత్రం చూపించడంలో మాత్రం విఫలమయ్యారు. మేబీ అది బెస్ట్ అవ్వకుండా ఉంటే బాగుండు. షీఈ్ డిజర్వ్డ్. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే తను గట్టిగానే వాయిస్ ఉంటుంది, కష్టపడుతుంది. సో కొంత మా షోకి ఉపయోగపడే పర్సనాలిటీ అమ్మాయి, అంటే చాలా స్ట్రాంగ్ యాటిట్యూడ్, స్ట్రాంగ్ వ్యక్తిత్వం కలిగిన అమ్మాయి అనమాట. చాలా స్ట్రాంగ్ వాయిస్ ఉంటుంది. ఈరోజు చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి, వాటిని రెక్టిఫై చేసుకుని ముందుకు తీసుకెళ్తే మాత్రం తనకి బాగా హెల్ప్ అవుతుంది. మరి అక్కడ దాకా తను చేసిన ఈ ఏదైతే చిన్న మిస్టేక్స్ ఉన్నాయో అవి మరి ఈ రోజు హౌస్ లో ఉంచుతాయా, ఇంకో ఛాన్స్ ఇస్తాయా, బయటికి వచ్చే అవకాశం ఉంటుందా అన్నది వేచి చూడాలి. కామెంట్ బాక్స్ లో మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్ లో చెప్పండి నాకు. థ్యాంక్ యూ.